గ్రీన్స్లోకి వర్షంలోకి మనం తీసుకెళ్ళి మనం తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. అందువల్ల నేను కూడా గట్టిగా ఏమనలేకపోతున్నాను. రిలీజ్ తర్వాత చెప్తాను. ఒకసారి ఏదో పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగా నితిన్ అనుకుంటున్నాము అని అంటే, ఏమండి ఎవరి లైఫ్ ఆడదే, అది మనం సినిమాని ఫస్ట్ డే వరకు ఏదో మన బంధువులను మనవాళ్ళను ఇదని చెప్పుకొని తీసుకుని వెళ్దాం. ఆ తర్వాత వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేసే యాక్టింగ్, దాన్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తారండి. అందుకని మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేయడం అండి. ఇవన్నీ పెద్దగా ఆలోచించొద్దు. పెద్దవాళ్ళ కుటుంబంలో నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు. సినిమా బాగుంటే పర్వాలేదు, బ్రహ్మాండంగా ఆడద్ది, మీరు డెఫినెట్గా మిస్ కానివారు, చేయండి బాగుంటుంది అని అన్నారు. సో ఇది ఇతరులో ఆ మెరిట్ చాలా ఉంది. చాలా బాగా చేశారు, చాలా ఈజీతో చేశారు ఆయన. అమ్మాయి కూడా, అమ్మాయి ఇక్కడ లేదు, ఇవాళ ఎక్కడ షూటింగ్లో ఉందంట, దుబాయ్ పెళ్ళికి వెళ్ళింది. ఆ అమ్మాయి పెళ్ళ వేరే వాళ్ళ పెళ్ళి అంటండి. సో ఈ